అందులో కొంతమంది ఉమెన్స్ రామ్ మందిని తిడుతూ మాట్లాడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీనికి? విరాట్ కోహ్లీ రియాక్ట్ అవ్వాలి కదా! విరాట్ కోహ్లీ సనాతన ధర్మం ఒక కాలు అటేస్తాడు, ఒక కాలు ఇటేస్తాడు చెప్తారు కదా! విరాట్ కోహ్లీ ఎందుకు మాట్లాడతాడు ఈ సిట్యుయేషన్ గురించి? ఒక బీసీసీఐ పర్మిషన్ లేకుండా ఒక ప్లేయర్ ఇలాంటి పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు అనే నాలెడ్జ్ మినిమం లేదు ఎవరికి. విరాట్ కోహ్లీ ఎందుకు మాట్లాడాలని? విరాట్ కోహ్లీ మాట్లాడు అతను ఎటువంటి పర్మిషన్ లేకుండా. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. ఈ ప్రొటెస్ట్లో వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఎందుకు ఎగురుతున్నాయి? అండ్ ఇన్స్టా రీల్స్ చూస్తుంటే ఒక డైరెక్ట్ ఒక కార్లోకి అగ్గిపుల్ల గీసేస్తాడు. కార్లు బలగొడుతున్నారు. అక్కడున్న చుట్టూ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ కానీ పెట్రోల్ బంక్స్ కానీ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇవన్నీ నీటికి సంబంధించిన స్టూడెంట్సే చేస్తున్నారా? అండ్ ఈ ప్రొటెస్ట్లో న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన లేడీస్ని కూడా చాలా ఘోరంగా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా సీజేపీ పార్టీ అజెండా ఎంతో ఇంతవరకు క్లియర్గా అర్థం కావట్లేదు. ఎంతసేపటికి నీట్ పేపర్ లీక్ గురించి అని మాట్లాడుతున్నారు కానీ ఈ కరికులర్ యాక్టివిటీస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది మాట్లాడడం లేదు.